బీరకాయలు కట్ చేసేద్దామండి. చాలా లేతగా ఉన్నాయండి బీరకాయలు. ఇలా అందుబాటులో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో నాకు నచ్చుతుందండి. అసలు కాసి అవి చిన్నగా ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇవి కూడా మనం సీడ్స్ లాగా ఉండాలండి. తవ్వుతుంటే ఇలా గొల్లగా వచ్చేయాలన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఉందండి దాని మీద మళ్ళీ కడిగేస్తే మామూలుగానే వచ్చేస్తుంది. చక్కగా కట్ చేస్తే కూడా మనకి ఇది స్టార్ షేప్లో వస్తాయి కదా, చూడడానికి పిల్లలు చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి చాలా ఇష్టపడుతుందండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను నిన్న వీడియో తీసినప్పుడు సడన్గా ఆగిపోయాను కదండి. హార్వెస్ట్ అయితే మనకి ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందామండి. అలాగే మొక్కలన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉన్నాయి ఏంటని. అందులోనూ ఒకటైతే ఇప్పటివరకు నేను చూసుకోలేదండి. మన సబ్స్క్రైబర్ చెప్పారని చెప్పి అది హార్వెస్ట్ చేయకుండా వదిలేశాను. అదేంటి ఆ సస్పెన్స్ కూడా ఈరోజు వీడియోలో మీకు చూపించేస్తానండి. పదండి వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ అయితే మంచిగా బీరకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దామా. చక్కగా వేలాడుతున్నాయి కిందకి. వైరు ఈ బరువుకి డౌన్ అయిపోయిందండి. వైర్ కూడా కింద కొంగిపోయింది. చూసారా ఇన్ని బీరకాయలు కాస్తే ఒక వైర్కి ఒక తీగకి మరి ఏం కాస్తుందండి బరువు. అందుకని వేలాడిపోతుంది. సరే బీరకాయలు కట్ చేసేద్దామండి. చాలా లేతగా ఉన్నాయండి బీరకాయలు. ఇలా అందుబాటులో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో నాకు నచ్చుతుందండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇలా కిందకు ఉంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఊర్లు వెళ్ళేటప్పుడు మామిడికాయలు అవి కిందకు ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళం అవి అందుతున్నాయి అని చెప్పి. అలా అనమాట. సరే అండి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, అది కూడా కట్ చేసేద్దాం. ఇక్కడ ఉందండి. ఇదండి చాలా లేతగా ఉన్నాయి. సో ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూసుకుందాం. ఇంకా లేవులేండి. తర్వాత వచ్చి ఇక్కడ మనకి దోసకాయ ఉందండి, ఇది కూడా కట్ చేద్దాము. ఇది చెప్పాను కదండి, అసలు నేను విత్తనాలు వేయలేదు. కంపోస్ట్లో వేస్తే కంపోస్ట్ ద్వారా విత్తనాలు కాసి అవి పైకి మొక్క వచ్చేసి చక్కగా దోసకాయ అయితే రెడీ అయిపోయిందండి. హ్యాపీగా కొన్ని అలా మనకి వచ్చేస్తూ ఉంటాయి గిఫ్ట్లాగా. ఓకే అండి, ఇంకా ఏమున్నాయి? కూరగాయలు అయితే తక్కువే ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఉన్నాయి అక్కడక్కడ, మొన్నే కట్ చేసాం కదా. సో ఇంక అప్పుడే రావు, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇవ్వండి గుండు మిరపకాయలు, చెర్రీ మిరపకాయలు ఎలా అనమాట, చాలా ఘాటు ఉంటాయి. ఇవైతే మేము చెప్పాను కదా పూరి వెళ్ళినప్పుడు అక్కడ ఒరిస్సాలో చూసామండి. ఈ మిరపకాయలే కట్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడి నుంచి 4 తెచ్చాను కూడా, విత్తనాలు వేసాను. అవి కూడా వచ్చేయండి, మొక్కలు నాటాను. చూద్దాం అవి కూడా ఇదే షేప్లో వస్తాయా, వేరే షేప్ ఏమైనా వస్తుందో చూడాలి. ఇదిగోండి ఇక్కడ మనకి స్టార్ బెండకాయలు ఇవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి ఉంటుంది, చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ ఇది కాపు పెరుగుతుందన్నమాట. మనకి చిగురు పెడుతుంది పక్క నుంచి. హార్వెస్ట్ చేసేస్తూ ఉంటే మనకి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఇగోండి పిందెలు. ఈ పైన కూడా ఉంది, ఇంకా చిన్నగా ఉంది. కానీ అది కూడా కట్ చేద్దాం, ఎందుకంటే ఇంకా ఒక్కరోజుకి అది కూడా ముదిరిపోతుంది. సో ఇది తీసేద్దాం. చాలా కాడ అయితే చాలా లావుగా ఉందండి. ఏమన్నా కట్ చేసేటప్పుడు పక్కకు వెళ్ళిపోయిందా, కొమ్మ కట్ అయిపోద్ది. ఈ మొక్కకు కూడా ఇది సీడ్స్ ఉంచాను అనమాట, ముదిరిపోయిందని. ఇక్కడ మామూలుగా ఇది అడినియం నేను ప్లాంటేషన్ చేసినప్పుడు ఎరువులోంచి వచ్చిన గంగవాయిల కూర అండి. ఇది మనకి అలా పుట్టిందనమాట. ఇది కూడా కట్ చేస్తాను. తర్వాత దీని సీడ్స్ చూసారండి, విత్తనాలు. దీనికి సీడ్స్ కూడా మనకి చూడొచ్చు. ఇగోండి బ్లాక్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సీడ్స్ని మనం తీసుకొని చక్కగా మళ్ళీ ఇంకో ప్లేస్లో వేసారనుకోండి. చూడండి చాలా చిన్నగా, సేమ్ తోటకూర సీడ్స్లోనే ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇవి కూడా మనం సీడ్స్ రూపంలో వేరే ప్లేస్లో ఎక్కడైనా మనం టబ్లో అలా జల్లేసుకున్నామంటే మళ్ళీ వచ్చేస్తాయండి. సో ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుందాము. తర్వాత ఇక్కడ పునర్నవ కూడా ఉందండి, అది కూడా అలానే వచ్చేస్తుంటుంది ఎరువుల ద్వారా. చెప్పాను కదా, తీసేస్తున్నాను, దీని బలం పోతుందని చెప్పి. సో ఇది కట్ చేద్దాం.
మంచిదండి. ఇవన్నీ కూడా మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ అనమాట. దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే మనం వెయ్యకపోయినా మనకి చక్కగా ఇవి వచ్చేస్తూ ఉంటాయి కదా. ఓకే అండి, ఇక్కడ మనకి ఈ మొక్క చూసారు కదండి, ఇవి చామదుంపల ఆకులు అనమాట. ఒక దుంప అలా నాటితే మనకి ఆకులు అవి వస్తున్నాయి. ఇవి మనం ఈ ఆకులతో కూడా చక్కగా బజ్జీలు అవి చేసుకోవచ్చండి. సో నేను అయితే 2 ఆకులు అయితే కట్ చేసుకుంటున్నాను. బజ్జీలు చేయొచ్చు వీటితోని. అది ఎంత పెద్దగా ఉందో చూడండి. చిన్న ఆకు తీసుకుందాము, లేతగా ఉన్నది అయితే బాగుంటుంది. 2 ఆకులు అయితే తీసానండి, ట్రై చేస్తాను. ఇక్కడ కరివేపాకు కట్ చేసుకుందామండి. కరివేపాకు చాలా బాగా చిన్న మొక్కలాగే ఉంటుంది, కానీ బాగా ఎదుగుతుంది. ఇక్కడ కూడా ఉందండి, ఇది కూడా కొమ్మ కట్ చేద్దాము. ప్రస్తుతానికి చాలండి. ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ అండి, పండిపోయి. నేను చెప్పాను కదండి, పచ్చడి కూడా పెట్టాను, షార్ట్స్లో పెట్టానండి. ఆ వీడియో కావాలంటే చూడొచ్చండి ఒకసారి. అయితే అవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తెంపేశాను అనమాట. ఇంకా ఇక్కడ నేను కొన్ని వదిలేసాను, చక్కగా పండిపోయండి. ఇవైతే చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎంత చక్కగా పండిందో. ఇది పెద్ద సైజులో వచ్చింది, ఇలాంటి వచ్చేస్తుంది. ఇంకొకటి చిన్నగా ఉంది. ఇక్కడ ఒకటి ఉందండి. ఇంకా లేవులేండి. ఓకే, ఇంకా మల్బెరీస్ ఉన్నాయి, ఇక్కడ కట్ చేసుకుందాం. ఇవ్వండి మల్బెరీస్ అండి, ఎంత బాగా ఉన్నాయి చూడగా, చక్కగా. మంచి కలర్ కూడా భలే ఉంటాయండి ఇవి. స్వీట్నెస్కి మారుపేరు, అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఇంకా లేవులేండి ఇక్కడ. ఓకే, అక్కడ ఉన్నాయండి, ఈ పైన ఉన్నాయి. ఇంకా చూడండి, ఈ పైకి ఉన్నాయి, తీసేస్తానులేండి. ఆకులు కూడా ఎండిపోయి రాలిపోతున్నాయి. సో పోండి, కొన్ని అయితే పక్షులు కూడా తింటాయి ఇంకా అలా వచ్చి. ఓకే, ఎంత బాగున్నాయి, ఎంత పొడవుగా ఉన్నాయండి. ఇవి నేను చూడలేదన్నమాట, కింద ఉండడం వల్ల కనపడలేదండి, ముదిరిపోయినాయి. ఇదైతే సీడ్స్కి రెడీ అయిపోయింది. ఇవి మళ్ళీ మనం విత్తనాలు వేసేసుకుందాం. తర్వాత నల్లేరు చాలా మంచిది, అది కూడా నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈసారి కొత్తగా ఈ నల్లేరుని పచ్చడి చేయాలండి. ఇదిగోండి నల్లేరు అంటే ఇది ఒక వెరైటీ ఉంది, ఇంకొక వెరైటీ కూడా ఉంది. సో ఈ వెరైటీ ఏమో రౌండ్ అనమాట, ఇదేమో కొంచెం పలకలుగా ఉంటుంది. మీకు ఆ రోజు చూపించాను. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది అలాగా ఒక పక్క నుంచి మొదలయ్యి ఇంకో పక్కకి వెళ్ళి అది మళ్ళీ మట్టిలో పడి అది మళ్ళీ జర్మినేషన్ అయిపోతుందండి, దాని అంతలో అదే అయిపోద్ది అనమాట. ఇగో ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. సో ఇది కట్ చేసేద్దాం, మళ్ళీ ఎదిగేస్తుంది. ఇది ఫస్ట్ నేను ట్రై చేస్తానండి ఎలా ఉంది ఏంటనేది.
ఎందుకంటే హెల్తీ వేలో మనం వెళ్తున్నాము, చక్కగా ఆర్గానిక్గా పండించుకుంటున్నాము. అన్ని రకాలు కూడా పండించుకుంటూ హెల్తీగా ఉండాలి, మంచిగా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఇలాంటి నల్లేరు పచ్చడి మనకి ఎముకలకి బలం అని చెప్తున్నారు. ఎముకలు వీక్నెస్ ఉండే వాళ్ళకి చాలా మంచిదటండి. అంటే కొమ్ముడుకుల నొప్పులు, మోకాల నొప్పులు ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందటండి, తగ్గుతుందని చెప్తున్నారు. ఫస్ట్ ట్రై చేద్దాం. ఇప్పటి వరకు మనం గ్రీన్ ఆకులతో ఉన్న స్వీట్ పొటాటోని కట్ చేసుకున్నాం కదండి. అయితే ఈరోజు మనం ఇది నేను ఫస్ట్ టైం గ్రో చేశానండి. చాలా డార్క్ కలర్లో మీరు చూస్తే చూడండి. అయితే మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు నాకు చెప్పారండి, నేను ఇది 15 days 20 days నుంచి మీకు వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, ఇది హార్వెస్ట్ చేసేయాలండి, ఇది హార్వెస్ట్ చేయాలండి అని చెప్పి. అప్పుడేమో నాకు మొన్ననే రీసెంట్గా కామెంట్స్లో పెట్టారనమాట. ఏమనంటే, స్వరూప గారు ఇది క్రాటన్స్ ప్లాంట్ అండి, ఇది స్వీట్ పొటాటో కాదు అని అన్నారు. నిజం అనుకున్నానండి. అంటే నేను కూడా మన ఫ్రెండ్ చెప్పించారు కదా స్వీట్ పొటాటో అని, అదేంటి ఇది స్వీట్ పొటాటో కాదా అయితే అని చెప్పి నేను కూడా ఇంకా హార్వెస్ట్ చేయకుండా అయ్యో అనవసరంగా ఈ మట్టి అంతా వంపిద్దును అని అనుకున్నాను. కానీ ఎందుకైనా మంచిదని నా మనసు ఆగలేదండి, ఒకసారి చూద్దామని చెప్పి ఇది నేను ఒకసారి తవ్వి చూశాను అనమాట. చూసేసరికి ఇక్కడ నాకు దుంప కనిపించింది. కనిపించే ముందు చెప్తున్నాను, ఇగోండి ఇది గులాబీ మొక్క, స్టెమ్ కటింగ్ ద్వారా నేను పెంచుకున్న మొక్క అండి. చూడండి చక్కగా చిన్న గులాబీ పూలు కూడా పూసేస్తున్నాయి. ఇంత చిన్న దాంట్లో వేసుకున్నాను, ఇగో మొగ్గులు. ఇది ఎందుకు ఇలాగా ఖాళీ ప్లేసే కదా అని చెప్పి ఇది ఇలా పెట్టాను అనమాట. తీసేస్తాను. ఓకే, దీని మీద ఉంచాను. ఇది అప్పుడు ఆ తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి నేను చూస్తే ఇగోండి స్వీట్ పొటాటోస్ దుంపలు ఉన్నాయి చక్కగాన. అమ్మో చూడకపోతే అనవసరంగా ఇది కుళ్ళిపోద్ది అనమాట. లక్ష్మి గారు ఇది క్రోటన్స్ ప్లాంట్ కాదండి, ఒకసారి మనం ఇది చూద్దాము, మీకు కూడా తెలియాలి కదా. అంటే మనం క్రోటన్స్ ప్లాంట్ అనుకున్నాం కదా, కాదు, మట్టి తీద్దామండి. ఇది ఆకులు ఇలా ఎదిగేసి అలా కిందకి వెళ్ళిపోయాయి, మళ్ళీ ఇందులోంచి వెళ్ళిపోయి ఇందులో కూడా చిగురు పెట్టేసిందండి. ఈ టబ్బు నిండా కూడా మనకి ఆకులు అయితే ఎదుగుతున్నాయి. చూద్దాం, అది ఇంకోసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంకా వచ్చాయో లేదో తెలియదు కదా. సో ఇదైతే మనం ఇప్పుడు మట్టి తవ్వేసుకుందాం. ఇక్కడైతే నాకు క్లియర్గా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, చూసారా? అయితే మట్టి అంతా కిందన వంపడానికి ఇప్పుడు టైల్స్ వల్ల పాడవుతుందని చెప్పి జస్ట్ నేను తవ్వేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దామని. మనం ఎప్పుడైనా మట్టి ఇలా ఉండాలండి, తవ్వుతుంటే ఇలా గొల్లగా వచ్చేయాలన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇంకా ఉన్నాయేమో చూద్దాం. ఏదో కనీసం ఒకటని వచ్చింది, నాకైతే హ్యాపీ. ఇంకా అడుగును ఉన్నాయో లేదో ఒకసారి ప్లాంట్ అయితే తీసేద్దాం, ఎందుకంటే మనం మళ్ళీ ఇది గ్రో చేసుకోవచ్చు చక్కగా. మళ్ళీ మనం ఇది స్టెమ్ పెట్టేసామంటే వచ్చేస్తుందండి చక్కగా. సో మట్టిని తవ్వి చూద్దాం. వచ్చింది, ఇంకొకటి వచ్చింది. ఇదిగోండి రెండే వచ్చాయి, లేవండి ఇంకా చూశాను. సో అయితే ఇప్పుడు నేను హ్యాపీ అవ్వింది ఏంటంటే ఇది స్వీట్ పొటాటో ప్లాంటే కాబట్టి నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకో మంచిగా వెన్యూర్ వేసి అప్పుడు ఒక టబ్బు నిండా దీన్ని పెంచాలండి ఈసారి. కాకపోతే కలరు కొంచెం డార్క్ ఉందండి దాని మీద, మళ్ళీ కడిగేస్తే మామూలుగానే వచ్చేస్తుంది. ఇది టేస్ట్ కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే మనం ఇన్ని రకాలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, కొద్దిగా వచ్చాయి కానీ నాకైతే కొంచెమైనా కూడా హ్యాపీగా ఉందండి. మన గార్డెన్లో ఏది వచ్చినా నాకు సంతోషం. అయితే ఇక్కడ స్టార్ ఫ్రూట్ అండి కొంచెం పండింది చక్కగా, మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇలా పండింది ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుందండి, స్వీట్గా ఉంటుంది అనమాట. చక్కగా కట్ చేస్తే కూడా మనకి ఇది స్టార్ షేప్లో వస్తాయి కదా, చూడడానికి పిల్లలు చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి చాలా ఇష్టపడుతుందండి. అంటే స్టార్స్ తిన్న ఫీలింగ్ లాగా ఉంటుంది వాళ్ళకి కదా. మన ఇంట్లో అయితే ప్రస్తుతం లేరు, బట్ నేనైతే ఇది తిని చూపిస్తానండి. చిన్న పులుపు ఉంది, స్వీట్గా ఉందండి. పచ్చడి పెట్టాను కదండి, పచ్చడి కూడా చాలా చాలా బాగుంది, టేస్టీగా. ఓకే అండి, మల్బరీస్ చూడండి, ఇవి మరీ స్వీట్ అనమాట. ఇలా మన ఆర్గానిక్గా గార్డెన్లో పెంచుకున్న ఫ్రూట్స్ తింటుంటే ఆ వచ్చే ఆనందమే వేరు. ఇలా బీరకాయలు అవి హార్వెస్ట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తుంటే కిందకి ఆ సంతోషం ఇంక చెప్పలేను. అందరికీ కదండి. సో అందరూ పెంచుకోండి. ఇంకా ఎవరైనా ఆలోచిస్తే మాత్రం ఆలోచించొద్దు. గార్డెనింగ్ చేయడం అనేది మనసుకి ఎంతో బాగుంటుంది.
ఎలాంటి బాధలు ఉన్నా కూడా పోతాయండి ఇక్కడికి వస్తే, తోట చూసేసరికి అవన్నీ పీస్ఫుల్గా అయిపోద్ది మైండ్ కూడా. ఓకే అండి, అయితే ఈ హార్వెస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మనకు ఆ మెరూన్ కలర్ ప్లాంట్ అనేది చూసారు కదా, ప్రూఫ్ వచ్చిందండి. లక్ష్మి గారు మీరు కూడా పెంచుకోండి. ఇది దొరికితే క్రాటన్స్ అనుకోవద్దు, దుంపలే స్వీట్ పొటాటోస్ అని. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.